అందరికి కూడాను శుభములు తెలుపుతున్నాను. చాలా సంతోషం. ఉదయకాలం మన రక్షకుడు, మన ప్రభువు, మన విమోచకుడు, మన ఆలోచనకర్త, మనల్ని కాపాడి పోషించేటువంటి దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో మరి ఒకసారి మీ అందరికి కూడాను శుభములు తెలుపుతూ ఉన్నాను. మన యొక్క ధ్యానాంశంలోనికి మనం వద్దాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము ఆహ్, చాలా ప్రాముఖ్యమైనది. చాలా ప్రాముఖ్యమైనదని ఎందుకు చెప్తున్నాను అనంటే, ఇంతవరకు చదివినటువంటి భాగాలలో ఆహ్, మనం దేవుని యొక్క ఏర్పాటు నుంచి తప్పిపోయి, తిరిగి సమకూర్పులోనికి వచ్చినటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సందర్భంలో అన్యులైనటువంటి అన్యుల్లో నుంచి వచ్చిన ఒక వ్యక్తి దేవునిని ఎరిగి, మరి ఈ ప్రాంతానికి రావడం, ఇక్కడ నుంచి కూడాను ఆమె యొక్క జీవితం చిగురించబడుతుంది, సమకూర్చబడుతుంది. కాబట్టి మనం అందరం కూడాను ఈ యొక్క అంశం మీద మనస్సును కేంద్రీకరిద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి లేదా ఒక ఆత్మ, ఒక యజమానుడు లేదా దేవునికి సాదృశ్యంగాను, పొలము శ్రేష్టమైన సహవాసము లేదా సంఘానికి సాదృశ్యంగాను 3 దృశ్యాలు మన కనుల ముందు మనం ఉంచుకుందాం. ఈ వాక్యాన్ని మనకు అప్లై చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మనల్ని నడిపించునుగాక. ఈ యొక్క భాగము 5వ వచనం నుంచి 2వ అధ్యాయంలో 5వ వచనం నుంచి ఒక ప్రశ్న యజమానుడి నుంచి వస్తూ ఉంది. అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడుగగా, పనివాడు ఎవరి మీద పనివాడు? కోయువారి మీద పనివాడు. మన వాక్యాన్ని వినేటప్పుడు అప్పుడప్పుడు ఒక ప్రశస్తమైన మాట మనం వింటూ ఉంటాం. ఆత్మల పంట. ఆదివారం సాయంత్రం అందరూ చక్కగా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం ముందు నుంచి కూడాను. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, నిరుత్సాహపడకుండా, దేనికోసమంటే ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున ఆత్మల పంట కొరకు అనేక మందిని రక్షణలోనికి తీసుకొని రావటానికి మీరందరూ కూడాను మరి చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. చాలా సంతోషం. అయితే ఇక్కడ పంట ఉన్నది, పొలము ఉన్నది, కోయువారు ఉన్నారు. వారి మీద ఒక నాయకుడు లేకపోతే దాని పేరు పనివాడు, సేవకుడు. బోయజ్ గారు ఎవరితో మాట్లాడుతున్నారు అనంటే సేవకునితో మాట్లాడుతున్నాడు. ఎందుకు సేవకునితో మాట్లాడుతున్నాడు? ఎందుకంటే సేవకుడు లేదా ఆ పనివాడు ఆ వ్యక్తిని గూర్చి, ప్రవర్తన గూర్చి ఎరిగినటువంటి వాడు. ఆ వ్యక్తికి అనుమతి ఇచ్చినటువంటి వాడు. ఆ వ్యక్తిని ఆ పొలములో ఏరుకొనుటకు అనుమతించినటువంటి వాడు. కనుక బోయజు నమ్మకమైన ఆ పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరు అనలేదండి. ఎవరిది అన్నాడు. ఎవరు వేరే, ఎవరిది వేరే. టు టు హూమ్ షీ బిలాంగ్స్ అన్నట్టుగా ఉంది. ఈమె ఎవరికి చెందినది? ఎవరిది? చూడండి ఆ పదం. అంటే మనల్ని గూర్చి ఒక ప్రశ్న ఏంటంటే, మనము ఎవరికి చెందాము? మనము లోకమునకు చెందాము ఒకప్పుడు. ఇప్పుడు క్రీస్తుకు చెందాం. రెండే 2 ఐడెంటిటీస్. మన ఉనికికి సంబంధించినటువంటివి, మన అడ్రస్‌కు సంబంధించినటువంటి సమాధానము రెండే 2. వాటిల్లో ఒకటి లోక సంబంధి, 2 క్రీస్తు సంబంధి. ఒకప్పుడు లోక సంబంధులం,
ఇప్పుడు క్రీస్తు సంబంధంలో దేవుడు అందుకే అన్నాడు, "నా చేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. మీరు నా సొత్తు, మీ సొత్తు కారు. మీరు నా ప్రజలు, లోక సంబంధులు కారు. మీరు లోకము నుంచి ప్రత్యేకించబడిన వారు. లోకమునకు మధురాన్నిచ్చేటువంటి వారు, సారమునిచ్చేటువంటి వారు. లోకమునకు మీరు వెలుగులాంటి వారు. వెలుగయ్యున్నారు. క్రీస్తు వెలుగయ్యున్నాడు. సో, ద ఐడెంటిటీ ఈస్ చేంజ్. ద క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్ నౌ. మన యొక్క వ్యక్తిత్వము అనేది నూతనమైన రూపమును సంతరించుకున్నది. ఎంత ఆధిక్యత ఇక్కడ కనపడుతుందో మనకు తెలుసుకోవాలి. ఈ చిన్నది ఎవరిది? ఈ వినీత్ ఎవరివాడు? ఇక్కడ పీటర్ గారు ఎవరు వారు? వరప్రసాద్ ఎవరు వారు? లోక సంబంధా? క్రీస్తు సంబంధే. ఆలోచన చేసుకోండి ఈరోజు. ఒక మంచి ప్రశ్న ఇక్కడ. వాట్ ఈస్ ద రిప్లై ఫ్రమ్ యువర్ సెల్ఫ్? ఫ్రమ్ యూ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది మనం ఇక్కడ ఏవండి మన వాక్యం వింటూ ఉన్నామండి మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తే విస్తారమైన వాక్యం. ఎంత విస్తారం అనంటే ఈ గ్రూప్స్‌లో విపరీతమైనటువంటి వాక్యం. మనం ఒక సామెత ఉంటుంది గదా! అది మరి కరెక్ట్‌గా చెప్పడము ఇది సమయమో కాదో గానీ విపరీతమైన ఎవరైనా మనకు క్రైస్తవుడనేవాడు పరిచయం కావాలి. ముందు ఆ అబ్బాయి ఏం చేస్తాడు ఆ వ్యక్తి గాని, ఒక వాక్యాన్ని మనకు పంపించేస్తారు వాట్సాప్‌లో. ఎక్కడ చూసినా మెసేజ్‌లు, ఎక్కడ చూసినా వాక్యం విస్తారత. తర్వాత ఏమైపోద్దంట? వాక్యం దొరకని దినాలు. బహుశా మనం ఈ సమృద్ధిగా వాక్యము దొరికేటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. అందుకని క్యాజువల్ లుక్స్, క్యాజువల్ గ్రాస్పింగ్ అనేది మనకు అలవాటైపోతుంది. కేవలము చూడటం, కేవలము అలా చూసి వదిలేయడము అనేటువంటిది. దేవుని యొక్క రక్షణ, రక్షణ ద్వారా వచ్చినటువంటి వ్యక్తిత్వము, ఆ వ్యక్తిత్వం యొక్క ప్రభావము అనే దానికి ప్రాముఖ్యత కూడా తగ్గిపోతున్నటువంటి దినాల్లో ఉన్నాం. నిన్న మా తమ్ముడు నేను ఒక విషయంలో మాట్లాడుతూ ఉంటే, నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి వినడం జరిగింది. మా తమ్ముడు హైదరాబాద్‌లో ఉంటాడు. "అన్నా, ఒక అబ్బాయి పలానా అబ్బాయి పేరు చెప్పాడు. ఆ అబ్బాయి పాస్టర్ అయ్యాడు. దేవుణ్ణి నమ్మాడు, పాస్టర్ అయ్యాడు. చాలా మంచిదనుకున్నా నేను. వెరీ గుడ్. చాలా సంతోషం." ఆ తర్వాత ఇంకొక మాట అన్నాడు. నేనడిగాను, "బాబు, దేవుడు ఏం చేశాడు నీ జీవితంలో? లేకపోతే నువ్వు పాస్టర్‌గా ఎలా అయ్యావు? ఎందుకయ్యావు?" అనంటే ఆ వ్యక్తి అన్నాడట, అంటే సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటూ ప్రస్తుతం కూడా రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తి దేవుని సేవకుడయ్యాడు. ఈరోజు సేవకుల గురించి నేను విమర్శించడం లేదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. సేవకులు చాలా ప్రయాసపడుతున్నారు. సేవకులు చాలా నమ్మకంగా ఉన్నారు. సేవకులు చాలా త్యాగంతో కూడుకొని ముందుకు సాగుతున్న వారు కొద్దిమంది మాత్రమే. కొద్దిమంది మాత్రమే వాక్యానుసారంగా. సో, ఈ వ్యక్తి చెప్పాడంట, ఈరోజు డబ్బు రాజకీయ నాయకుల దగ్గరుంది. తర్వాత సేవకుల దగ్గరుంది. పాస్టర్‌ల దగ్గరుంది. అందుకని నేను పాస్టర్‌నయ్యాను. పలానా హైదరాబాద్‌లో పలానా సేవకుడు కావాలన్నా నేను. ఎంత డబ్బుంది ఆయన దగ్గర. వాట్ ఎ రాంగ్ మోడల్. నేను చాలా బాధపడ్డాను నేను. ఏం కనపడుతుంది సేవకుల దగ్గర, పాస్టర్ల దగ్గర, దేవుని బిడ్డల దగ్గర? లోకానికి ఏం కనపడుతుంది? డబ్బు కనపడుతుందా? వాళ్ళ యొక్క పొజిషన్ కనపడుతుందా? వాళ్ళ స్థాయి కనపడుతుందా? వాళ్ళ కంఫర్ట్స్ కనపడుతున్నాయా? వాట్ ఈస్ ద రిఫ్లెక్షన్? ఉప్పు నిస్సారమైతే అది స దేనికి ఉపయోగపడుతుందది? పారవేయబడి మనుషుల చేత త్రొక్కివేయబడటానికే గదా! వాక్యం ఎంత చక్కగా ఉందో చూడు. లోకానికి సారం ఇవ్వవలసినటువంటి ఆత్మీయమైనటువంటి బిడ్డవు నీవు. దేవుని బిడ్డవు నీవు. నీలో నుంచి ఆ రిఫ్లెక్షన్, ఆ సారము, ఆ వెలుగు, ఆ సాక్ష్యం ఏమొస్తోంది?
ఈరోజు మనం నమ్ముకుంటున్నామా? లేదా అమ్ముకుంటున్నామా? ఒక ప్రశ్న. మన జీవితం ఇతరుల మీద ప్రభావం చూపుతూ ఉందా? నేను చాలా బాధపడ్డాను నేను. నిజమే కదా! ఆ వ్యక్తిది తప్పా? లేకపోతే ఆ వ్యక్తి చూచిన వారిని అతనికి ఏం కనపడింది? అందుకని ఇక్కడ నీవెవరికి చెందావు? క్రీస్తు పోలికలు నీలో ఏర్పడ్డాయా? ఫస్ట్ బిడ్డ పుట్టినప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ ఎళ్తాడు చూట్టానికి. ఆ చూచేటప్పుడు ఏం చూస్తాడు? తన పోలికలు జూసుకుంటాడు. ఆ బిడ్డను జూసినప్పుడు సంతోషమే. తన పోలికలు కనపడినప్పుడు ఇంకా ఎదగనటువంటి స్థితిలో తన పోలికలు, తన కాళ్ళు, తన చేతులు, తన ఫేసు, తన యొక్క ముక్కు, పోలికలు జూసి ఎంత ఆనందమో కదా! దేవుని యొక్క రూపం మనలో ఏర్పడుతూ ఉంటే దేవునికి ఎంత సంతోషమో. ఆ వ్యక్తి లోకమును జయించే వ్యక్తి. ఆ లోకమునకు సారం ఇచ్చేటువంటి వ్యక్తి. లోకమునకు క్రీస్తునందించే వ్యక్తి. అనేక మందికి నాశనమునకు పరిగెడుతున్న వారిని క్రీస్తునొద్దకు, రక్షకుని నడిపించేటువంటి వ్యక్తి. ఎవరి దానవు? ఎవరి వాడవు? ఈ ప్రశ్నలో చాలా చక్కని మెసేజ్ ఉంది గమనించినట్లయితే. ఇప్పుడు ఆ పనివాడు చెప్తూ ఉన్నాడు. పోయువారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఏం చెప్తున్నాడో చూడండి. ఫస్ట్ ఈమె మోయబు దేశము నుండి ఫ్రమ్ వేర్ ద ఇనిషియల్ పాయింట్ వాట్ యు వర్ నీవేమై ఉన్నావు ఒకప్పుడు యు బిలాంగ్స్ టు ద వరల్డ్ యు బిలాంగ్స్ టు ద డార్క్నెస్ మనము నేను నీవు ఒకప్పుడు లోకమునకు సంబంధించిన వ్యక్తులము అని మనం చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు నేను క్రీస్తుకు సంబంధించిన వ్యక్తిని ధైర్యంగా చెప్పగలవా? ఒకప్పటి చీకటి సంబంధిని ఇప్పుడు వెలుగు సంబంధిని చెప్పగలమా? నీ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? నీ ప్రయాణం కొనసాగుతూ ఉందా? ఆగిపోయిందా? వెనకకెళ్ళిపోయిందా? ఎక్కడి నుంచి? మోయబు దేశము నుండి. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ డార్క్‌నెస్. మోయబు దేశము చీకటికి, పాపపు జీవితానికి, పాపపు ప్రపంచానికి, పాపపు స్థితికి సాదృశ్యము. మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుగాక. ఎందుకంటే వాక్యం వ్యర్థం కాకూడదు. దయచేసి విందాం. దయచేసి పరిశీలన చేసుకుందాం. నేను చీకటికి సంబంధిగా ఉన్నాను. బయలుదేరానే. ఎంత దూరం వచ్చాను నేను? నా ముందు గురేంటి? గురి వైపుకే నేను వెళ్తున్నానా? పౌలు గారు చెప్పారు గురి యొద్దకే పరిగెడుతున్నానని. గురి యొద్దకే ఉందా? నా గురి మారిపోయిందా? ఆత్మల సంపాదన ఒకప్పుడు గురి అయితే, ఇప్పుడు ఆస్తుల సంపాదన గురి మారిపోయింది చాలా మందికి. క్రీస్తు పక్కెళ్ళిపోయాడు. గురి తప్పిపోయింది. గురిని మార్చుకున్నారు. మన జీవితంలో చాలా ప్రమాదాలున్నాయి. ఏంటి అంటే అందులో ఒక పెద్ద ప్రమాదం ఏంటి గురి మారిపోవడం. పరిగెత్తడం. మన కొరకు పరిగెత్తడం. పేరు కొరకు పరిగెత్తడం. సంపద కొరకు పరిగెత్తడం. ఆస్తి కొరకు పరిగెత్తడం. పరిగెత్తడం. శ్రేష్టమైన జీవితం, అద్భుతమైన జీవితం, ఆశ్చర్యకరమైన జీవితం వదిలిపెట్టి గేహజీ పరిగెడుతూ ఉన్నాడు. ఒక నయమాను దేశాధ్యక్షుణ్ణి రప్పించినటువంటి దేవుని యొక్క శక్తి. నయమానుని ప్రవక్త ముందు నిలబెట్టినటువంటి దేవుని శక్తి. ఎవరు బాగు చేయనటువంటి నయమానుని విధేయత ద్వారా బాగు చేసినటువంటి దేవుని యొక్క వీటన్నిటిని విడిచిపెట్టి గేహజీ వాజ్ రన్నింగ్ ఆఫ్టర్ గోల్డ్. రథంలో వెళ్తూ ఉన్నాడు ఆ పాపం. పరిగెడుతూ ఉన్నాడు. ఈరోజు మన పరుగెటు ప్రశ్న వేసుకుందాం. మోయాబు దేశం నుండి నయోముతో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. మోయాబు దేశము, మోయాబీయురాలు. చూడండి మనం. ఒక ప్రాంతమే
ఆ ప్రాంతంకు సంబంధించినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు ఇక్కడ. ఆమె మోయాబీయురాలు. నజరేతు నుంచి మంచిది ఏమైనా రాగలదా? నతనయేలు అంటున్నాడు. ఎందుకు నజరేతు అనంటే, యేసుప్రభు రక్షకుడు వస్తాడు. కానీ ఈ నెగ్లిజిబుల్ విలేజ్, చాలా కుగ్రామము, పెద్ద పెద్ద యూదా పట్టణాలు ప్రాముఖ్యమైనటువంటివి ఉన్నాయి. ముఖ్య పట్టణాలున్నాయి. వ్యాపార సంబంధంగా బాగా ఎదిగినటువంటి రిచ్ కంట్రీస్ ఉన్నాయి. రిచ్ ప్లేసెస్ ఉన్నాయి. వీటన్నిటి నుంచి నజరేతు నుంచి మంచిది ఏమైనా వస్తుందా? చూడండి, మోయాబు దేశంలో మోయాబురాలుగా ఉన్న వ్యక్తిలో నుంచి ఏమైనా వస్తుందా? రాబోతుంది. వచ్చి ఉన్నది. యేసు ప్రభు ఒక చిన్న ప్రాంతాన్ని ఎంచుకున్నాడండి. ఆయన దీనుల కొరకు వచ్చాడు. దీనుడుగా వచ్చాడు. రిక్తుడుగా వచ్చాడు. ఒక చిన్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు. అల్లూరులో ఒక చిన్న మందను ఏర్పాటు చేసుకున్నాడు. అల్లూరులో చిన్న ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ఎంపిక అది ప్రత్యేకమైనటువంటిది. అది రాజుగా రాలేదు. రాజధానుల నుంచి ఆయన అసలే రాలేదు. కనుక ఈ మోయాబీయురాలు సాక్ష్యం ఎలాగుంది చెప్పండి? సాక్ష్యం ఎలాగా ఉంది? బోయజు ఇప్పుడు ఏమంటాడు? అయితే రెండవదిగా, ఒకటి మోయాబీయురాలు అనేది ఒక నెగెటివ్ మార్క్. రెండవ నెగెటివ్ మార్క్ ఏంటో తెలిసిన? యవ్వనురాలు. యవ్వన జీవితం. అది మాట వినని జీవితం. అది ఆకర్షణలకు లోనయ్యే జీవితం. అది లోకములో ఉన్నటువంటి ఇన్‌ఫ్లూయెన్స్‌కి బలైపోయేటువంటి జీవితం, కోరుకునేటువంటి జీవితం. ఈ 2 నెగెటివ్స్ ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, ఆమె యొక్క రిక్వెస్ట్ ఏంటి? ఆమె నేను కోయి వారి వెనుక పనల మధ్యన ఏరుకొని. అయితే ఇవి 2 కూడా నెగెటివ్స్‌గా ఉన్నప్పటికీ, ఇక్కడ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ప్రారంభించబడింది. ఎవరు? రూతు గురించి. అది ఏంటి అనంటే, ఆమె నేను కోయువారి వెనక పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు. నేను ఎలా సంపాదించుకోవాలి? చాలా కష్టపడాలి. వాళ్ళు కోసేవాళ్ళు పనలు గడుతూ ఉంటే, ఒక్కొక్క వెన్ను అక్కడ బహుశా పొరపాటున జారిపోతే మనకు తెలుసది. ఆ వెన్నుని పికప్ చేసుకొని, ఏరుకొని, వాటిని చిన్న చిన్న కట్టలు కట్టుకుంటే, వాటిని తీసుకెళ్ళి ఎక్కడో ఒక గుడ్డ మీద ఏసుకొని దుళ్ళగొట్టుకుంటే, కొంచెం గింజలొస్తే అవి ఆమె పోషణ. ఎంత కష్టపడాలండి. కనుక ఆమె, అయ్యా నేను గూడా కోసుకొని ఎక్కువ సంపాదించుకుంటాను అని అనలేదు కానీ, షీ టుక్ ద లాస్ట్ అండ్ లీస్ట్ ప్లేస్. నేను నాకు అనుమతి ఇస్తే ఈ ఈ చిన్న పని నేను చేసుకుంటాను బాబు. అంటే అది ఎవరు చేసుకునేదేనంటే, ఆహ్, ఎన్నిక లేని వారు. అసలు ఇంకా చెప్పాలి అనంటే మనం ఆహ్, మనకి పొలాల్లో ఎవరు పరిగెరుకుంటారు చెప్పండి? చాలా పేదవారు. ఇక అలాగ మనం ఆలోచించొచ్చు. కనుక ఆమె ఆ పని కోరుకుంది. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. అప్రోచ్ చూడండి. లీస్ట్ రూతు యొక్క రికవరీ లేకపోతే సమకూర్పు జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనంటే, లీస్ట్ లేదా లాస్ట్ ప్లేస్ నుంచి స్టార్ట్ అయింది. ప్రారంభించబడింది. కనుక ఆశ్చర్యం ఏంటనంటే, ఆమె ఆ పొలమునకు యజమానురాలయింది. దేవుని యొక్క సమకూర్పు, దేవుని యొక్క దీవెన, రివైవల్‌లో ఉన్న గొప్పతనం ఇది.
ద లాస్ట్ అండ్ లీస్ట్ మ్యాన్ విల్ బికమ్ ద ఫస్ట్. ఎంపిక లేనటువంటి జనము, మన ఒక పాటలో వచనం ఉంది, వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది వగుటాలంట. ఎంత దీవెన చూడండి. సమృద్ధి, దేవునిలో సమృద్ధిది. కనుక ఆమె ఇలాగా అడిగింది, నాకు సెలవిమ్మని అడిగాను. నెక్స్ట్ ఏం కనపడుతుంది అంటే, ఫస్ట్ ఆమె యొక్క ప్రాధాన్యత, లేకపోతే ఆమె యొక్క దీనత్వము, ఆమె హంబుల్నెస్, ఆమె యొక్క అప్రోచ్ అంతా మనకు అర్థమవుతూ ఉంది. మనం ఎలాగా ఉండాలనేది ఇక్కడ నేర్పుతూ ఉంది. మనం వెతుక్కోవడం మన లీడర్లు కావాలంటాం, యజమానులు కావాలనుకుంటాం, అందరికంటే గొప్ప కావాలనుకుంటాం. సెల్ఫ్ ఎలివేషన్ ఈజ్ ఎ సిన్. సెల్ఫ్ ఎలివేషన్, మనల్ని మనం హెచ్చించుకోవడం అనేది కూడా పాపమే. నో డౌట్ ఎట్ ఆల్. దేవుడు హెచ్చిస్తే హెచ్చించబడడం వేరే. దేవుడు హెచ్చించకపోతే మనం హెచ్చించబడాలనుకోవడం పాపమే. అది గుర్తుపెట్టుకుందాం. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకును ఏరుకొనుచుండెను. హార్డ్ వర్కింగ్ కనపడుతుంది అక్కడ. ఆమె ఎలాంటిది అని అంటే, సోమరిది కాదు. సోమరి, చీమల యొద్దకు వెళ్ళు అంటుంది వాక్యంలో. దేవుని పోలికగా మరి సృష్టించబడినటువంటి మానవుడు ఎక్కడికి వెళ్ళవలసి వస్తుంది అని అంటే, చీమల నెగ్లిజిబుల్ పార్ట్ ఆఫ్ ది క్రియేషన్. సృష్టిలో ఒక చిన్న జీవి దగ్గరికి ఇంత పెద్ద మానవుడు దేవుని పోలికలో ఏర్పాటు చేయబడి, దేవునికి ప్రతినిధిగా, ఒక అడ్మినిస్ట్రేటర్గా, లేకపోతే ఆయన తరఫున ఉండవలసినటువంటి వ్యక్తి సోమరిగా మారిన కారణాన ఎక్కడికి వెళ్ళాలంట? చీమల దగ్గరికి వెళ్ళు. అవకాశం వచ్చినప్పుడు ప్రయాసపడు. అవకాశం రావడమే గొప్పది. క్రీస్తు కొరకు మనం ఖర్చు కావడం, క్రీస్తు కొరకు పరిగెత్తడం, క్రీస్తు కొరకు పని చేయడం ఒక గొప్ప అవకాశం, ధన్యతతో కూడిన అవకాశం. అప్పుడు కష్టపడు, నిద్రపోవాక, సోమరితనంతో పోగొట్టుకోవాక. అవి ఎంత కష్టపడతాయి? ఆ ఎండాకాలంలో బాగా పనిచేస్తాయి, డిసిప్లిన్గా పనిచేస్తాయి, ఐకమత్యంతో పనిచేస్తాయి, కలిసి పనిచేస్తాయి, చిన్నవైన పదార్థాన్ని అంతటిని సమకూర్చుకుంటాయి. వర్షాకాలం వచ్చినప్పుడు హ్యాపీగా, నిశ్చింతగా అవి జీవిస్తాయి. కనుక సమయం దొరికినప్పుడే, సమయం మనకు ఇవ్వబడినప్పుడే, ఒక అవకాశం ఇవ్వబడినప్పుడే సమకూర్పు, ఆత్మీయతను సంపాదించుకోవడం, వాక్యమును సంపాదించుకోవడం, వాక్యములో ఉన్న శ్రేష్టతను సంపాదించుకోవడం, దాచిపెట్టుకోవడం, వర్ధిల్లడం. ఒక ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినప్పుడు దానిని అధిగమించటానికి వాక్యపు శక్తి, ఒక కరువు వచ్చినప్పుడు వాక్యపు శక్తి, సమృద్ధి, ఆహారం, సమకూర్పు. కనుక ఇక్కడ ఆమె కంటిన్యూస్గా ఇప్పటి వరకు కూడా వర్క్ చేస్తూనే ఉంది, పని చేస్తూనే ఉంది. ఇంకా ఇప్పుడు ఈ భాగం వరకు మనం చూస్తే చాలా బ్రీఫ్గా ఆమె గురించి చెప్పబడింది, కానీ తర్వాత మనం గ్రహించినప్పుడు అర్థమవుతుంది, బోయజ్కి ఆమె గురించి అంతా చెప్పబడింది, ఆమె టెస్టిమనీ అంతా. అందుకని బోయజ్ అంటాడు, అమ్మా నీవు నీ అత్తకి, మీ ఊరిలో, మీ దేశంలో మీ అత్తకు ఏం చేశావో, ఇంతవరకు ఎలాగ చేసావో అంతా నాకు తెలుసు. ఐ నో దట్. ఆయన చెప్తూ ఉన్నాడు. ఎక్కడా ఈ 10వ వచనంలో ఒక ప్రశ్న వేసినప్పుడు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. వండర్ఫుల్. బోయజ్కి మొత్తం వివరించబడింది, తెలుసుకున్నాడు, అందరూ చెప్పుకున్నారు. రూతు యొక్క సత్ప్రవర్తనను గూర్చి, రూతు యొక్క సాక్ష్యం గూర్చి, రూతు యొక్క మంచితనం గూర్చి అందరికీ అట్లా బోయజ్కి కూడా తెలిసిపోయింది. కనుక ఇక్కడ ఆమె గురించి చక్కగా చెప్తూ ఉన్నాడు. కొంతసేపు మాత్రం ఆమె ఎక్కడ కూర్చుందంట? ఇంట కూర్చుండెను. రెస్ట్ అవసరం మనిషికి, బ్రేక్ అవసరం మనిషికి. ఎక్కడ కూర్చోవాలి? ఇంటిలో కూర్చుంది.
ఇంట కూర్చుండెను. మనం ఎక్కడ కూర్చుంటాం? మనం ఒంటరిగా ఉండాలంటే మన వల్ల కాదు. మాట్లాడే వాళ్ళ దగ్గర, అంటే లోక లోక సంబంధమైన ప్రసంగాలిచ్చే వాళ్ళ దగ్గర, హేళన చేసే వాళ్ళ దగ్గర, కీర్తన మొదటి అధ్యాయంలో ఉంది గదా! ఎక్కడ కూర్చోకూడదు? అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. జోక్స్ ఇష్టం. అశ్లీలమైన మాటలిష్టం. చెప్పుడు మాటలిష్టం. ఒకరిని గురించి ఇనాలంటే దురద చెవులు. అక్కడ కూర్చోలా. ఇంట కూర్చుండెను. తన ప్రవర్తన ఎంత చక్కగా ఉందో మనం నేర్చుకోవాలి. రూతును గురించి మనం చాలా నేర్చుకోవచ్చు. చాలా నేర్చుకోవచ్చు. అందుకనే నాకు ఈ యొక్క గ్రంథం ఈ యొక్క ప్రతి వర్స్ బై వర్స్ నాకు చాలా ఇష్టంగా నేను ధ్యానం చేసి మీకు చెప్పడానికి కూడాను దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. ఒక ప్రాక్టికల్ క్యారెక్టర్ మనకిక్కడ కనపడుతుంది. కనుక ఇక్కడ ఆమె అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, డెసిగ్నేషన్ మారిపోయింది. అసలు మోయాబీయురాలతో యూదులు మాట్లాడరు. దేవునికి అసహ్యకరమైనటువంటి దేశము, అసహ్యకరమైనటువంటి ప్రజలు. అయితే దేవుని బిడ్డలతో ఇప్పుడు సాంగత్యం దొరికింది. ఆమె జీవితం మారిపోయింది. బోయిజ్ నా కుమారి వండర్‌ఫుల్. దేవుడు ఎలా మాట్లాడుతుందో ఇందాకే చెప్పాను నేను. రక్షణలోనికొచ్చిన ఒక వ్యక్తిని రూతు సూచిస్తుండగా, బోయజు రక్షకుడికి, యజమానుడు రక్షకుడికి సాదృశ్యంగా ఉంటుండగా, ఆ కోయి వారి మీద పనివాడు సేవకునికి సాదృశ్యమై ఉంటుండగా, పొలము దేవుని సంఘానికి సాదృశ్యమై ఉంటుండగా, ఈ యొక్క కొత్త వ్యక్తితో, దేవుని ఏర్పాటులోనికి వచ్చినటువంటి వ్యక్తితో దేవుడు లేదంటే యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడు? నా కుమారి, నా కుమారుడా. దేనిని బట్టి? ఆమె యొక్క సాక్ష్యము, ఆమె యొక్క సత్ప్రవర్తన, మార్పు నొందిన ఆమె జీవితం. దానిని బట్టి డెసిగ్నేషన్ మారిపోయింది. నా కుమారి. చూడు ఎంత మంచి డెసిగ్నేషను. నా మాట వినుము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనకు బోధించేది ఏంటేనంటే, అయ్యా నా మాట విను. నా కుమారుడా నా మాట వినుము. దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనటువంటిది. దేవుని యొక్క మాట శ్రేష్టమైనటువంటిది. మనము దేవుని మాట వినం. అనేక మంది మాటలు వింటాం. అనేక మంది మాటలు వింటాం. దేవుని మాటలు మనకు రుచిగా ఉండవు. అందుకనే ద ఫస్ట్ థింగ్, రక్షించబడిన విశ్వాసికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి అంటే, మాట వినే స్వభావము. అది ఏ మాట? దేవుని మాట. దైవ సంబంధమైనటువంటి మాట. వినుట. ఆ వినుట అనేది వర్ధిల్లటానికి పునాది. నెక్స్ట్ రూతు వర్ధిల్లుతుంది అంటే, వర్ధిల్లబోతూ ఉంది అంటే, ఇది ప్రారంభం. వర్ధిల్లుట. ప్రారంభం వర్ధిల్లుటకు. కనుక నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము. స్టేబుల్‌గా ఉండు. నిలకడగా ఉండు. అటు ఇటు ఊగొద్దు. మనం యోబు గ్రంథంలో కూడా చూస్తాం అటు ఇటు. సాతాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, అయ్యా నేను భూలోకంలో అటు ఇటు చూసుకుంటా వచ్చాను. అటు ఇటు చూపు అనేది సాతాను లక్షణం. నీవు అరణ్య మార్గమున అటు ఇటు పరిగెత్తే వడిగల వంటెవు కదా. అటు ఇటు. నోవహు ఓడలో నుంచి కాకిని వదిలినప్పుడు అది అటు ఇటు చూసిందంట. అటు ఇటు చూస్తుంది కాకి స్వభావం, సాతాను స్వభావం, ఒంటె స్వభావం, ఇవన్నీ లోక సంబంధమైనటువంటివి. స్టేబుల్‌గా ఉండు. అటు ఇటు కాదు నీ జీవితం. దేవుని యొక్క సంఘంలో ఒక రకంగా, లోకంలో ఒక రకంగా, దేవుని బిడ్డల దగ్గర ఒక రకంగా, అన్యుల దగ్గర ఇంకొక రకంగా అటు ఇటు. తప్పది. కాదు.
నిలకడగా ఉండమ్మా. ఫస్ట్ నువ్వు నిలకడగా ఉండాలంటే నా మాట వినాలి. నంబర్ 1. మన జీవితంలో ఆత్మీయమైన స్థిరత్వము అవసరము. స్టేబుల్ స్పిరిచువల్ లైఫ్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దానిని మనం సంపాదించుకోవాలి అనంటే ఫస్ట్ దేవుని మాట వినాలి. నంబర్ 1. వేరొక పొలములోనికి ఏరుకొనుటకు పోవద్దు. దేవుడు నిన్ను ఉంచిన ప్రాంతం నుంచి వెళ్ళవాక. కొంతమంది మారుస్తా ఉంటారు, సంఘాలు మారుస్తా ఉంటారు, సేవకులను మారుస్తా ఉంటారు, సహవాసాలను మారుస్తా ఉంటారు. దేనికోసం మారుస్తా ఉంటారంటే వాళ్ళ వాళ్ళ బెనిఫిట్స్ వేరే, వాళ్ళ ఎయిమ్ వేరే, వాళ్ళు వచ్చింది వేరే. అలా చేయకూడదు. నీలో స్థిరత్వం, ఆత్మీయమైన స్థిరత్వం రాదు. దేవుని యొక్క అనుమతి లేకుండా మనం వెళ్ళటానికి వీల్లేదు, మనం మారటానికి వీల్లేదు. కనుక స్థిరత్వము కొరకు మన ప్రయాసలో రెండవది, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము. ఎవరి దగ్గర సహవాసము? కష్టపడి పనిచేసే వాళ్ళ దగ్గర. నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి వ్యక్తులతో సహవాసం ఉంటే నీకది బలం. దేవుని యొక్క అలాంటి బిడ్డలు దొరకడం మనకు అది ఒక మంచి ధన్యత. కనుక ఎవరితో నీ సహవాసము? ఎవరితో నీ సహవాసము? నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము. బోయజు ఒక అద్భుతమైన మాటని రూతుకు చెప్పడం జరిగింది. ఈ ఉదయకాలం ఆలోచించండి. వాక్యానుసారమైనటువంటి జీవితం కోసము, స్థిరత్వం కొరకు దేవుడు మనల నుంచి ఆశిస్తూ ఉన్నాడు. దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరత మనంతలో ఉన్నది. సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నా. దేవుడి యొక్క వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, బంగారమైన పాదములకు వేల కొలది కృతజ్ఞతాస్తుతులయ్యా. ఎవరికి గనులకు లేని భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాక్యం వినుటకు నాయన మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వేల కొలది కృతజ్ఞతాస్తుతులయ్యా. అయా వాక్యం చెప్పిన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎంతో చక్కగా రూతు గారి గురించి అయా వివరించారు. అయా వింటున్నాం కానీ ఆ విధంగా ఫలించే వారంగా మేము ఉండుటకు సహాయం చేయండి. ఇన్న ఏ ఒక్క మాట కూడా మాలో నుంచి తప్పిపోకుండా అయా మేము సరిచేసుకొని నాయన ఆ విధంగా జీవించేలాగా సహాయం చేయండి. అయా మోయబురాలు రూతైనా సరే నాయన ఆ బిడ్డని నా కుమారి అని నాయన నువ్వు పిలిచినావు. ఎంత వినయముగా నీలో నా తండ్రి ఆ బిడ్డ జీవించిందో ఆ విధానం రాయబడి ఉన్నది. అయా ఇదిగో నా తండ్రి అలా మా జీవితాల్లో కూడా నాయన నిన్ను ఎరిగి నాయన అయా నీకు పోలికగా మేమందరం జీవించులాగా సహాయం దయచేయండి తండ్రి. అయా ఇంకా అనేక మంది వారు తెలుసుకొని నాయన రక్షణ పొందుకునే వారముగా అందరు ఉండుటకు సహాయం చేయండి తండ్రి. అయా ఈ గ్రూప్ లో చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు ఇష్టమైతే ఇంకా అనేక మంది జాయిన్ అవులాగా ఆశీర్వదించమని వేడుకొంచున్నాం దేవా. అయా ఈ ఆది నుంచి అంతం వరకు నడిపించిన విధమునకై మీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా మరొక్కసారి నాయన ఇన్న వాక్యం మన అందరిలో ఫలించేలాగా ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.